వాస్తవంగా ఎస్సీ సామాజిక వర్గంలోని ఏ ఏ కులాల్లో ఉన్నారో ఉపకులాలతో సహా ఆ కులస్తులకి ఎస్సీ రిజర్వేషన్స్ వస్తాయి. ఆ కుటుంబంలో పుట్టిన వాళ్ళందరికీ అవి వస్తాయి. ఆ తర్వాత తరాలకు కూడా ఎస్సీ రిజర్వేషన్ అట్లాగే వర్తిస్తుంది. షెడ్యూల్ ట్రైబ్స్‌లోనైనా అదే. బీసీలకైనా ఆయా కులాలు ఏ ఏ కులాలు బీసీలో చేర్చబడ్డాయో ఆ బీసీ కులాల్లో పుట్టినటువంటి వాళ్ళకి బీసీ సర్టిఫికెట్లు వస్తాయి. ఈడబ్ల్యూఎస్ వచ్చేటప్పటికి కొంత డిఫరెంట్. ఇదేంటది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేటటువంటిది వచ్చేటప్పటికి సర్టిఫికెట్ ఇవ్వాలి. ఎంఆర్ఓ ఇచ్చే సర్టిఫికెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఎంఆర్ఓ సర్టిఫికెట్టే పెద్ద తలనొప్పిగా మారింది. ధనవంతుల బిడ్డలు కూడా దీంట్లో ఇది కోట్ల రూపాయలు సంపాదన చేసుకునేటువంటి బిడ్డలు కూడా మంచి పెద్ద చదువులు చదివినటువంటి వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కింద ఇప్పుడు ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. కర్ణాటక ఎవరైతే కేఎస్పిసి చైర్మన్ సొంత కూతురు ఇప్పుడు 40,000 మాత్రమే తన తండ్రి సంపాదన ఏడాదికి అని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుంది. ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఉద్యోగం సంపాదించింది. వాస్తవానికి అతనికి చైర్మన్ హోదానంలో 2,17,000 నెలకి జీతం వస్తుంది. ఎలాగ ఇది జరుగుతుంది అంటూ ఇప్పుడు దాని మీదన క్వశ్చన్ బిగిన్ అయింది. ఇక దీన్నే జస్టిస్ నాగప్రసన్న ఈ ప్రశ్న వేశారు అమ్మాయి జాబ్కి సంబంధించి. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఇరకాటంలో పడింది.